శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిః స్థీక్షణం శృణ్మిహిరో రవిః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. 2024 మార్చి నెల 16 నుండి 31 వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటిగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎటువంటిదో ముందు చెప్పుకుందాం. మేష వృశ్చిక యోర్భౌమః అన్నారు. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఈ కుజుడు కూడా చాలా విశేషమైన వాడు. ఈ కుజుడు అంటే భూమిపుత్రో యమశ్చ సహా భూమికి సంబంధించినటువంటి వాడు కాబట్టి తల్లి ఎంతో, అట్లాగే కుజుడు కూడా అంతా అని చెప్పుకోవాలి. అటువంటి కుజుడు ఏమిస్తాడు మనకంటే ఇల్లు, వ్యవసాయ స్థలం, భూమి, ఐశ్వర్యాన్ని ఇస్తాడు కుజుడు. అటువంటి రాశి ఈ మేషరాశి. ఇప్పుడు మనం మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మొదటిగా చెప్పవలసింది ఏమిటంటే అన్ని రాశుల్లోకి కూడా మొట్టమొదటి రాశి మేషరాశి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ మేషరాశి ఇచ్చేటువంటి ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి చెప్పుకుందాం. మేషరాశికి ఏకాదశంలో శని, శుక్రుడు, బుధుడు, తర్వాత సప్తమంలో కేతువు. ఈ గ్రహాలు ఇట్లా ఉన్నాయి. ఈ విధంగా గ్రహాలు ఉండటం వల్ల 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు కూడా మంచి బలవత్తరంగా ఉన్నాయి. ఈ ఉన్న గ్రహాల యొక్క ఫలితం ఏంటి చూసుకుందాం. మరి ఈ మేషరాశికి ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ శని ఆల్రౌండర్. మనకు ఏది కావాలన్నా కూడా దాన్ని మనకు ఇస్తాడు. ఇదే అది లేదు, మనకు అవసరమైనవన్నీ కూడా ఇచ్చేవాడు మరి శని. ఈ శని ఏకాదశంలో ఉంటే దానికి అర్థం ఏమిటంటే ఏ గ్రహాః అరిష్టస్థానం పరిత్యజ్య శుభస్థాన ఫలావాప్త్యర్థం అని ఏ పూజకు కూడా సంకల్పం చెబుతూ ఉంటారు. అంటే ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాలు పాపగ్రహాలు కావచ్చు, శుభగ్రహాలు కావచ్చు, శత్రుక్షేత్ర గ్రహాలు కావచ్చు, ఏవైనా కూడా ఏకాదశంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాలి. కాబట్టి అటువంటి గ్రహాలు శుక్రుడు, కుజుడు, శని, తర్వాత 6 కేతువు. ఈ గ్రహాలు 4 ఉన్నాయి. ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ఫలితాన్ని చెప్పుకుందాం. శుక్రుడు ఇల్లు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. తర్వాత శని కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. కుజుడు భూమి, ప్రతివాడికి కూడా ఇల్లు కావాలి, భార్య కావాలి. భార్య ఐశ్వర్యం, ధనాన్ని ఇచ్చేది లక్ష్మి, ఇంటికి వచ్చేది భార్య లక్ష్మి. అయితే కుజుడు కూడా భూమిని ఇస్తాడు. ప్రతి వ్యక్తికి ఏమిటంటే పుట్టిన తర్వాత చదువు తర్వాత సంపాదన కావాలంటే ఉద్యోగం కావాలి. ఇవన్నీ ఉన్న తర్వాత భార్య కావాలి. భార్య వచ్చిన తర్వాత ఇల్లు కావాలి. ఇంటితో పాటు ధనం కావాలి. తర్వాత సంతానం కావాలి. ఇది 8 రకాల లక్షలు, అష్టలక్ష్ములు అంటారు. ఈ 8 రకాల లక్షలు కావాల్సిన అంటే వచ్చేటువంటి సమయం ఇది. ఇందులో 6 కేతువు ఉన్నాడు. ఈ కేతువు యొక్క స్వభావం అంటే మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ఏ పని చేయాలన్నా ఆ పని చేయటానికి తగినటువంటి జ్ఞానం. ఎప్పటికప్పుడు ఒక్కోసారి మనం ఏదైనా అడిగితే వెంటనే ప్రశ్న చెప్పలేకపోతాం. అట్లా కాదు, ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎట్లా చెప్పాలో చక్కగా సమాధానం చెబుతాం. మన పెడగా ఎవరన్నా మాట్లాడితే కూడా వాడికి ఆ పెడగా మాట్లాడిన వాడికి కూడా బుద్ధి చెప్పేది ఎట్లా ఉంటుందంటే కొట్టినట్లుగా ఉండదు. ఎంతో నమ్రతగా వాడిని బాగా దువ్వినట్టుండి చివాట్లు మాత్రం పెట్టినట్టుగా వాడికి అర్థం కాదు. తర్వాత ఆలోచించుకుంటే అదే బాగా గడ్డి పెట్టాడు అనుకుంటాడు. అంత జ్ఞానాన్ని ఇస్తాడు శుక్రుడు. అయితే ఇల్లు, భార్య, ఐశ్వర్యం, మనకు కావాల్సిన వ్యాపారం,
ఉద్యోగం, లేకపోతే విదేశీయానం, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఈ శని వల్ల కూడా అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కేతు వల్ల మంచి జ్ఞానం, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడినప్పుడే మన పని సాగుతుంది. ఎవరైనా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకున్నాం, వాళ్ళకి పాస్పోర్ట్ రిజెక్ట్ అయితే కూడా ఈ టైంలో పాస్పోర్ట్ మళ్ళీ వస్తుంది. కావాల్సిన కోరికలన్నీ కూడా తీరతాయి. అయితే ఇక్కడ ఒక్క ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటికి ఏమిటో ఆ ఇబ్బంది ఏమిటంటే, ముందు ముఖ్యంగా ప్రతివాడికి కూడా వివాహం కావాలి. ఈ వివాహం దగ్గర ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఆడపిల్లలు దొరక్క కొంతమంది, ఉద్యోగం ఉండి కూడా, సంపాదన ఉండి కూడా భార్య దొరక్క కొంతమంది, కాదండి ఎట్లా కొట్ట పిల్ల దొరికింది కదా అని వెంటనే ఆలోచించకుండా వివాహం చేసుకుంటున్నారు. అట్లా ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో వాళ్ళ జాతకాలు కలిసినయా లేవా, ఇటువంటివన్నీ కూడా ఆలోచించకుండా వివాహం చేసుకోవడం జరుగుతుంది. అట్లా వివాహం అయిందాకానేమో వివాహం కాలేదని బాధ. ఈ కాలసర్పయోగం, కాలసర్పయోగం అంటే రాహుకేతువుల మధ్య గ్రహాలు పట్టవే కాలసర్పయోగం. అటువంటి కాలసర్పయోగం ఉన్నప్పుడు మీ జాతకం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఇద్దరి పేర్లు కలిసినయా లేవా, షష్టాష్టకాలు ఉన్నాయి, షష్టాష్టకాలు ఉన్నాయా, కాలసర్ప దోషం ఉందా, కుజ దోషం ఉందా, ఇవన్నీ కూడా విచారించుకొని వివాహం చేసుకోవాలి. ఇప్పుడు అంతా మేషరాశి అన్ని రాశుల్లోకి చాలా బాగా ఉన్నది అని చెప్పా. ఆ పిల్ల దొరికింది వెంటనే ఎగిరి పెళ్లి చేసుకుంటున్నారు చాలామంది. అట్లా కూడా కాదు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, అక్కడ ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, అట్లా మాట్లాడుకొని మా మనస్సులు కలిసినే మేము పెళ్లి చేసుకుంటాము అంటారు. ఇక ఎవరు చెప్పినా వినరు, మాకిద్దరికి ఇష్టమైంది కాబట్టి మేము చేసుకునేది. దానివల్ల రేపు పొద్దున పెళ్ళయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అంతా బాగున్నది కదా అంటే మీ జాతకం చూపించుకోవాలి. మీ జాతక రీత్యా మీకు పెళ్ళయ్యే యోగం ఉందా, అట్లా కాలసర్పయోగం ఉంటే, కుజదోషం ఉంటే పెళ్ళికి ఇబ్బందులు వస్తాయి. తీరా ముహూర్తం పెట్టుకున్న తర్వాత పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. కాదు సంబంధం చూసి నిశ్చయితాంబులాలు పెట్టుకొని పెళ్ళి ఆగిపోతుంది. ఇట్లా రకరకాల సమస్యలు వచ్చి రకరకాల బాధలు పడుతూ ఉన్నారు. ఎట్లాంటి బాధలు అంటే, ఈ బాధలు పెళ్ళయిన దాకా ఒక బాధ, పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి రాగానే ఏదో వస్తుంది గొడవ, వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే ప్లేడర్ నోటీస్ ఇస్తున్నారు. ఇంతటితో ఊరుకోవట్లే, అత్తగారు, మామగారు, మరుదులు, భర్త ఇంతమందికి మీద కేసు బట్టి అరెస్టు చేయిస్తున్నారు. కోర్టులో దావా జరగదు. వీడి వయస్సులో పెళ్ళి అవుతుంది, 40 ఏళ్ళైనా ఈ విడాకులు రావు, వీడు పెళ్లి చేసుకుంటారు వీలేదు, ఆమె పెళ్లి చేసుకోదు. ఈ విధమైన రిస్కులు మహాపాపం వల్ల అనుభవిస్తున్నారు. ఈ కాలసర్పదోషం వల్ల జాతకం చూడక తప్పటం లేదు. జాతకం చూస్తేనే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి మేషరాశికి అన్ని విధాలా బాగున్నది. ఒక్క పెళ్లి విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. అట్లా కాకుండా ఏందిలే బ్రాహ్మణులు చెప్పే మాటలు, పాత చింతకాయ పచ్చడి అనుకొని చేసుకొని తర్వాత ఇబ్బంది పడి మా దగ్గరికి వస్తున్న వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రేమ వివాహాలైనా సరే కలిసి చేసుకోవాలి. పెద్దవాళ్ళ నిర్ణయంతో వివాహం జరగాలి. పెద్ద చిన్న గురువు దైవం అన్నారు. తల్లిదండ్రుల యొక్క మాట వినాలి. ఇట్లా విని చేసుకున్న వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. తర్వాత తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి, మంచి బాగుందా లేదా, అన్ని రకాలుగా కుదిరిందా లేదా చూసి పెళ్లి చేయటం ఇది చాలా అవసరం. వివాహో శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడి వల్ల ఏమొస్తుంది, వివాహం, భోగస్థానం అంటే ఆనందంగా ఉండటం, తర్వాత సంతానం, మంచి సంతానం కలగటం, మంచి ఇల్లు, మరి ఉద్యోగం, వ్యాపారం, ధనార్జన ఇవన్నీ కూడా రావటానికి శుక్రుడి వల్ల ఉంటాయి. కాబట్టి ఈ శుక్రుడి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల చాలా ఇబ్బందులు, చాలా రకరకాల సమస్యలు పడుతున్నారు. ఇది చాలా ఇబ్బందులు జరుగుతుంది. ఇట్లాగే ఒకప్పుడు మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, మేనమావ కూతుర్ని చేసుకున్నాడు. మొగుడు పెళ్ళాలికి సంబంధం లేదు, కనీసం పిల్లలు లేరు, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పోనీ ఆమె పెళ్లి చేసుకున్నా ఆమె పెళ్లి చేసుకోలేదు. 50 ఏళ్ళు వచ్చినాయి. ఎన్నాళ్లకు తెగదు, కోర్టులో వేశారు. నాతో మా బాగా స్నేహితుడు ఏమండి అంటే, నీ పెళ్ళాం వస్తుందిరా అంట. ఎందుకు నేత మంచాన పడిన తర్వాత పెళ్ళాం వచ్చేది, పెళ్ళాం ఏం చేసుకుని అనేవాడు. ఎప్పుడూ కూడా యవ్వనంలోనే కాదు, వార్ధక్యంలో, ముసల్తనంలో కూడా భార్య కావాలి.
ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే ఆనందం. చివరికి ఏమైంది, 65 ఏళ్ళు వచ్చిన తర్వాత భార్య వచ్చింది. ఎంత ఆనందంగా ఇద్దరు బయలుదేరి బజార్ను వస్తున్నారు, వచ్చి శాస్త్రంగా పడ్డారు కాళ్ళ మీద. ఎందుకంటే మానవ జీవితంలో చదువు, సంపాదన, ఉద్యోగం ఎంత విధానమైందో భార్య కూడా అంత అవసరమైంది. అదే కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు వివాహం అయ్యేంతవరకే బాధ్యులు. వివాహం అయిన తర్వాత మా పని అయిపోయింది, వివాహం చేశాం, వాళ్ళని ఒక దారి చేశాం, ఇక వాళ్ళ ఇష్టం అనే పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఇటు పిల్లదండ్రులు, అటు పిల్లవాడి తల్లిదండ్రులు కూడా తప్పు ఉంటారు. కాబట్టి భార్యాభర్తలకి అనుకూలత కావాలి, అన్ని విధాలా బాగుండాలి. అట్లా ఉంటేనే ఆ వివాహం బాగా బంధం ఏర్పడుతుంది. మరి ధర్మపత్ని అన్నారు, ధర్మానికి ఉన్నటువంటిది భార్య. మరి వేరే ఇంకొక తెచ్చుకున్నాడు అనుకోండి, ఆమె అధర్మపత్ని. ధర్మపత్ని మాత్రం కాదు, భర్త అంటే అంతా భరాయించేవాడు భర్త, భార్య అంటే భాగం పచ్చుకుండేది భార్య. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది కదా అని చెప్పి అంతా బాగుందని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఇబ్బంది కలిగేది ఖాయమే. అంతా బాగుందయా, నేను ఎగిరేలా దుక్కుతా, గోడను తంతే పగిలిపోయింది అన్నవాడు పైన డాబా నుంచి ఎగురు దుక్కుతాడు. నీకు అంతా బాగుంది కదా అని చెప్పి పైన మేడ మీద నుంచి ఎగిరి దూకి కాళ్ళ కొట్టుకుంటే ఏం చెప్పాలి? కాబట్టి ఇటువంటి పరిస్థితులు లేకుండా చేసుకుంటే చాలా మంచిది. జాతక రీత్యా మేషరాశి అన్ని విధాలా బాగున్నది. వివాహ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మీకు ఏదైనా అవసరమైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మేము చెబుతాము. మీరు అన్ని విధాలా బాగుండటం కోసమని, మంచి కోసం చెప్పేది తప్పితే రెండో విషయం మాత్రం కాదు. మీరు బాగా ఆలోచించుకోండి. చెప్పింది అందరూ అవలంబించడం కోసం జ్యోతిష్యము. స్వస్తి.